అన్న పిలుపు పేరుతో వైసీపీ కొత్త కార్యక్రమం చేపట్టింది. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తటస్థులుగా ఉన్న నేతలకు జగన్ లేఖలు రాశారు. కలిసి పనిచేద్దామని విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలని లేఖలో జగన్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ప్రభావం చూపగల వారిని ప్రశాంత్ కిషోర్ టీం గుర్తించింది. వారికి జగన్ ఈ లేఖలు పంపనున్నారు. లేఖల తర్వాత వారిని నేరుగా జగన్ కలవనున్నారు. అన్న పిలుపు పేరుతో వైసీపీ కొత్త కార్యక్రమం చేపట్టింది. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తటస్థులుగా ఉన్న నేతలకు జగన్ లేఖలు రాశారు. కలిసి పనిచేద్దామని విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలని లేఖలో జగన్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ప్రభావం చూపగల వారిని ప్రశాంత్ కిషోర్ టీం గుర్తించింది. వారికి జగన్ ఈ లేఖలు పంపనున్నారు. లేఖల తర్వాత వారిని జగన్ నేరుగా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మా ప్రతినిధి విజయ్ కుమార్ అప్డేట్స్ అందిస్తారు. విజయ్ కుమార్, అన్న పిలుపు ఈ కొత్త స్ట్రాటజీని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి యాక్టివిటీస్ మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్ పీకే అయితే గొప్పగా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో కూడా సర్వేలని లేకపోతే సూచనల మేరకు పార్టీ విధి విధానాలు ఏ విధంగా పనిచేయాలనేది ప్రశాంత్ కిషోర్ పార్టీ వైపు సూచిస్తారు. ఆయన సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఉన్న నేతలను వాళ్ళ ప్రాబల్యాలను గుర్తించి వాళ్ళని నేరుగా కలిసే ప్రయత్నం, ఏదైతే పార్టీ అజెండా పార్టీ గెలుపు కోసం ఈ రకంగా ప్రత్యేకంగా లోకాలిటీలో ఉన్న తనకంటూ ఒక ప్రాబల్యం ఉన్న నేతల్ని పట్టుకుని వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ నుండి వచ్చే సూచనలు తీసుకుని పార్టీని విజయవంతంగా నడిపేందుకు ఈ విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దాని ప్రకారం ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తారు. అసలు పార్టీ ఎదుగుదలకు వాళ్ళకున్న ప్రాబల్యాల్ని గుర్తించడమే లక్ష్యంగా, పార్టీ ఎదుగుదలకి లక్ష్యంగా ఈ విధంగా సూచనలు చేశారు. విజయ్ కుమార్, ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ టీం కొంతమందిని గుర్తించినట్లుగా మనకు తెలుస్తోంది. మీ దగ్గర లిస్ట్ ఏదైనా ఉందా? ఎంతమందిని గుర్తించారు? దానికి సంబంధించిన వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ ప్రతి జిల్లాలోనే కాదు ప్రతి గ్రామం వైపు నుండి ఒక సర్వే చేయడం జరిగింది. అయితే గ్రామాల్లో ఉన్న జిల్లాల్లో ఉన్న స్థానిక బలం ఉన్న నేతను గుర్తించడమే కదా వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం చాలా గోప్యంగా ఉండడం జరిగింది. అసలు నేతల పేర్లు ఇప్పటి వరకు ఎవరి పేరు కూడా బయట పెట్టారు. రానున్న రోజుల్లో ఒక్కొక్కరిగా జగన్ కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు ఎటువంటి ఆఫర్లు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుండి పార్టీ బలోపేతానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి చర్చలు జరిపారు, ఏ నేతలు ఈ జిల్లా నుండి వచ్చిన నేతలు వర్గీయులు అలా పలు రకాల నాయకుల్ని ఈ విధంగా గుర్తించడం, ఆ గుర్తించడంలో భాగంగా పార్టీ ఎదుగుదలకి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నట్లు కూడా ఈ యొక్క సమాచారం. అయితే గోప్యంగా ఉన్న సమాచారం ప్రకారం రానున్న రోజులు కలవడం ఎప్పుడైతే కలుస్తారో కలిసిన తర్వాత పూర్తి సమాచారం బయట పెట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్.